హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు ఉగాది కానుకగా 3 టీఏలు జనవరి, జూలై 2024, జనవరి 2025 దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుకగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం, డీఏలను ప్రకటన వెలువడించే అవకాశం ఉందండి. ప్రస్తుతం 3 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. అవి జనవరి 2024 డీఏ, జూలై 2024, జనవరి 2025 డీఏలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు సంబంధించి అనేక కీలక అంశాలను నెరవేర్చాల్సి ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలన్నిటినీ ఉద్యోగులకు నెరవేర్చాల్సిన అవసరం ఉంది. గతంలో సంక్రాంతి పండుగ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలతో పాటు కొత్త పీఆర్సీకి సంబంధించిన ప్రకటన వస్తుందని ఉద్యోగులు అయితే ఎదురుచూశారు. అయితే సంక్రాంతి పండుగకు నిరాశ ఎదురైంది. తాజాగా ఉగాది పండుగ కానుకగా డీఏలను ప్రకటిస్తారని ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఇప్పటికే ప్రభుత్వం ఉగాది పండుగ కానుకగా ఒక చిన్న అప్డేట్‌ను ప్రకటించింది. మార్చి నెలాఖరుకు పెండింగ్‌లో ఉన్న బకాయిలలో 5,000 కోట్లను విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి కొంత మొత్తం రానున్న నేపథ్యంలో ఆ మొత్తాన్ని ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లింపులకు మాత్రమే వినియోగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఉగాది కానుకగా పెండింగ్‌లో ఉన్న 3 డీఏ బకాయిలను చెల్లించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయభాస్కర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఉగాది కానుకగా పెండింగ్‌లో ఉన్న డీఏలను ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ప్రతి 6 నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న డీఏను రాష్ట్ర ప్రభుత్వం కూడా మంజూరు చేయాలని ఆయన కోరారు. 2024 జనవరి, జూలై అలాగే 2025 జనవరి డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, గత ప్రభుత్వంలో కరువు భత్యం, పీఆర్సీ, హెచ్ఆర్ఏ, సరెండర్ లీవ్ వంటి ఆర్థిక ప్రయోజనాలను ఉద్యోగులు నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వీలైనంత త్వరగా ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని ఉద్యోగులకు చెల్లింపులు జరిగే విధంగా కృషి చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. పెండింగ్ డీఏల విడుదల ఉద్యోగులకు ఆర్థికంగా ఊరటనిస్తుంది. అదే సమయంలో ప్రభుత్వానికి ఉద్యోగుల పట్ల చిత్తశుద్ధిని చాటుకునేందుకు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమస్యను ప్రభుత్వం త్వరగా పరిష్కరిస్తుందనైతే ఉద్యోగులు ఆశాభావంతో ఉన్నారు. అదనంగా ప్రభుత్వం ఉద్యోగుల ఆరోగ్య పథకాలకు నిధులు కేటాయించాలి అని, పదవీ విరమణ ప్రయోజనాలను సకాలంలో అందించాలని, ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించాలి అని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలి అనైతే సూచిస్తున్నారు.